మాన్యువల్లో వచ్చేసాం. అన్ని సిటీస్లో కన్నా అమలాపురం సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. సరే, అమలాపురం ఏ థియేటర్ ఇది? లలిత లలిత మెయిన్ థియేటర్లో ఓజీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈవినింగ్ ఎన్నింటికి సెలబ్రేషన్స్? 10 PM చూద్దాం ఒకసారి లోపల ఎలా ఉంటుంది. లోపల వెళ్తున్నారండి. రండి. వషి ఓ వషి, అటువైపు చూడండి. ఆగరా బాల్ ఎక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది థియేటర్కి. అసలు లోపలికి వస్తే మీకు మైండ్ పోద్ది అనమాట. కోనసీమ అని కళ్యాణ్ సీమ చేస్తారు వీళ్ళు. సార్ చూడండి ఫ్లెక్సీలు. స్లోగా సార్ థియేటర్ కూడా కనపడదు. బ్యానర్లో నింపేసినట్టు ఉన్నారు మీరు. మొత్తం నింపిస్తామండి. ఇంకా సాయంత్రం 5 గంటలకి మీకు ఓజీ అంటే అన్నది ఏంటన్నా చూపిస్తాం. ఓజీ కల్ట్ అంటే ఏంటన్నా చూపిస్తాం. మొత్తం ఆంధ్ర తెలంగాణలో అమలాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డాన్ని చెప్పడం అనేది ఏంటన్నది 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. చూపెడతాం మేము. చూద్దాం చూసా లోపల థియేటర్ లోపలికి. అమ్మో ఇక్కడే సెలబ్రేషన్స్. మీకు 5 గంటల నుంచి ఇక్కడ డీజే, ఫైర్ వర్క్స్ మొత్తం అంతా హంగామా అంతా స్టార్ట్ అవుద్ది. 5 గంటల నుంచి మీరు ఉత్సాద్ భగత్ సింగ్ సారీ ఓజస్ గంభీర్ అంటే ఏంటన్నది చూస్తారు మీరు. 3 డ్రాగన్స్ అన్నది ఇక్కడ ఏంటన్నది చూపెడతాం మొత్తం. కళ్యాణ్ గారి కల్ట్ ఏంటన్నది అందరూ చూస్తారు. దాని మించి ఉంటుందండి. కోనసీమలు ఎప్పుడు లేనంతలాగా ఇప్పుడు చూపెడతాం. కళ్యాణ్ గారి కల్ట్ అంటే ఏంటన్నది చూస్తారు 5 గంటల నుంచి. లోపల చూడండి. అసలు ఈ విధంగా ప్లాన్ చేసి 2 అన్న తీసుకో. ఓకే, ఇది చూడు. అమలాపురం టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు ప్రసాద్ గారు. ఎలా ఉండిపోతుంది ఈవినింగ్? ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో అలాగే అమలాపురం అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓజీ హంగామా అని అమలాపురంలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇలా ఈ కార్యక్రమం చేయడం. ఈ సందర్భం ఓజీ ఎంత అయితే హైప్ ఇచ్చిందో అలాగే ఈరోజు సాయంత్రం మేము జరబోయే 6 గంటలకి హంగామా కూడా. హైదరాబాద్లో సెలబ్రేషన్ మించి ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ సెలబ్రేషన్ మించి ఉంటుంది లేదా అక్కడ నుంచి వచ్చారు కాబట్టి మీరే చెప్పాలి గట్టిగా. మీరు చూద్దరు కానీ ఖచ్చితంగా దానికి మించే ఉంటుంది. దాని మించే ఉంటుంది. మొత్తం ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది ఇక్కడ అమలాపురం? మొత్తం 7 థియేటర్లు రిలీజ్ అవుతుంది. 7 స్క్రీన్స్ కూడా ప్లే అవుతుంది మొత్తం అన్ని థియేటర్లో ఉన్నది. అన్ని చోట్ల ప్రీమియర్స్ పడుతున్నాయి. అన్ని ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇదే ఫస్ట్ టైమా ఇలా సెలబ్రేషన్ చేయడం? ఈ టైప్ సెలబ్రేషన్స్ అయితే ఇదే ఫస్ట్ టైం అమలాపురంలో. సినిమా అయితే సెలబ్రేషన్స్ చాలా గట్టిగా జరుగుతున్నాయి. కోనసీమలో ఎప్పుడు ఉండి కన్నా ఈసారి సెలబ్రేషన్స్ ఇంకా అమలాపురం టౌన్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈసారి డీజే మ్యాషప్ ఇవన్నీ కూడా క్రాకర్స్ ఇవన్నీ పెట్టారు. ఈసారి సెలబ్రేషన్స్ అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఉంటుందని ఆల్రెడీ సినిమా రిపోర్ట్ చెప్తుంది. కాబట్టి సినిమా అయితే సూపర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మాస్ జాతర చూడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కానీ ఏ ప్రాంతంలో కానీ లేనంట అభిమానాలన్నీ అభిమాన సంఘాన్ని కోనసీమ నుంచి ఉంది. దానికోసం అదే అభిమానంతో కళ్యాణ్ సీమను పెట్టున్నారు తప్ప వేరే ఉద్దేశాలు లేకపోతే ఇంకొకరిని తక్కువ చేయడాలు ఫ్యూచర్లో మార్చే అవకాశం ఏమైనా ఉందా? అసలు లేదండి. అది ఎలా ఉండిపోతుంది సినిమా? ఎలా ఉండదు? సూపర్ డూపర్ హిట్ అండి అది కంపల్సరీ. వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి కదా ఈ మధ్యన. అది పలాపన కొంతమంది అనుకో. లలిత థియేటర్ మేనేజర్ దగ్గర ఉన్నాం. సరే, ఎలా ఉండిపోతుంది ఓజీ సెలబ్రేషన్స్ ఇక్కడ? చాలా అనూహ్యంగా ఉందండి. ఈ స్పందన అసలు ఊహించలేదు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అసలు ఆ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇంత హైక్ అనేది ఎప్పుడు చూడలేదు. చాలా బ్రహ్మాండమైన హైక్ ఉంది. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చిన అన్ని సినిమాలు కానీ అంత మించి ఉంటుందా లేకపోతే? అంత మించే ఉంటుందండి. అంత మించే ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు విపరీతమైన క్రౌడ్ అసలు ఎలా కంట్రోల్ చేయాలనేదే మాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా మన డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా ఫుల్గా సహకారం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎంతమంది జనాభా రావచ్చు అంటారు? అసలు ఊహించలేము. చాలా మెమరబుల్ అండి.
40 ఇయర్స్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను. ఇప్పటివరకు ఇంత హైక్ నేను చూడలేదండి. ఏది బాహుబలి, ఆర్ఆర్, రాజమౌళి సినిమాలు ఒక సినిమాను మనం కంపారిజన్ చేయకూడదు. యాక్చువల్గా మన పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంత హైక్ అనేది ఇంతకుముందు సినిమాలకు లేదు. అది అంటే పవన్ కళ్యాణ్ సినిమాకైనా లేకపోతే ఇండస్ట్రీలో మొత్తం ఏ సినిమా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద వైబ్రేషన్ అండి. వైబ్రేషన్ ఓజీ మొత్తం ఓజీ అంటే వైబ్రేషన్ అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అపురం చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నాయుడు గారు ఉన్నారు. అన్న ఎలా ఉండబోతుంది ఓజీ? ఓజీ ఇది మామూలుగా కాదు. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు వరకు కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎలా చరిత్ర సృష్టించారో ఇప్పుడు ఓజీ కూడా అంతకన్నా 3 రెట్లుగా చరిత్ర సృష్టించబోతుంది. సినిమా రాకముందే ఇదో పెద్ద చరిత్ర అయిపోయింది. మామూలు రికార్డులు కొట్టలేదు. తర్వాత ఫస్ట్ డే అమలాపురం టౌన్కి ఏదీ లేనిది ఒక 70 దాటి 80 లక్షల వరకు షేర్ వస్తుంది ఫస్ట్ రోజు. ప్రీమియర్స్కి మొత్తానికి ఫస్ట్ రోజు ప్రీమియర్ షో కలిపి 75 నుంచి 80 లక్షలు షేర్ వస్తుంది అమలాపురం టౌను. ఇది మా అతి పెద్ద రికార్డు. ఇది కళ్యాణ్ గారి చరిత్రలోనే ఇది పెద్ద రికార్డు. అంటే సినిమా ఇండస్ట్రీకే పెద్ద రికార్డు. దాంట్లోనే ఇది కళ్యాణ్ గారితో రికార్డు. ఇప్పుడు సాయంత్రం 4 గంటల నుంచే అమలాపురం టౌన్ అంతా పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఎలా అంటే ఇది ఓజీకి వచ్చిన క్రేజ్ని బట్టి ఫ్యాన్స్ చేసే హంగామానికి అమలాపురం అంతా మంచి 4 గంటల నుంచి ఈరోజు తెల్లారి వరకు కూడా మంచి హంగామాగా జరుగుతాయి. మేము పోలీసు వారిని కూడా కలవటం జరిగింది. పోలీసు వారి సహకారం కూడా వారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. వారు కూడా మీరు ఎటువంటి ఏం లేకుండా సరదాగా చేసుకోమని చెప్పారు. ఫ్యాన్స్ అంతా కూడా దానికి కట్టుబడి ఉంటారు. ఇది ఓజీకి ఉన్న ఈ మహా క్రేజ్ అని నేను చెప్తున్నాను. ఓకే సార్. అది పవన్ కళ్యాణ్ గారు నేను చిన్న హీరో అని అంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు రాజకీయంలోనే నేను చిన్నవాడిని అంటాడు, సినిమా ఫీల్డ్లోనే చిన్నవాడిని అంటాడు. ఆయన ఎత్తుకోవడం నేనే చిన్నవాడిని అంటాడు ప్రతిదానికి. అది ఆయనకి చిన్నవాడైతే ఇన్ని లక్షల మంది అభిమానులు ఎలా వస్తారన్న? ఆయన దేనికి కూడా ఎదరు ఉండడం, నేను వెనకాల ఉండే చేయింతానంటాడు. ఇప్పుడు రాజకీయం కూడా అంతే కదా. కాదు ఆయన ఇది రాజమౌళి సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా కాదు, ఎందుకు అంత హైప్ ఓజీ అంటే? ఓజీ సినిమాని కాదు, ఆయన బట్టి కళ్యాణ్ గారిని బట్టి వస్తుంది ఇది. ఇప్పుడు సినిమా ఇది రాజమౌళి తీసారని ఇప్పుడు యాక్చువల్గా ఒక హీరోకి అయితే ఈ ఓపిక అయితే రాజమౌళికి అయితే ఉంటుంది. ఏమీ లేని డైరెక్టరు, ఏమీ లేని సినిమాకే ఎంత క్రేజ్ వస్తుందంటే అది ఓన్లీ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఇంకా దాంట్లో తిరగలేదు. ఇంకా అసలే 100కి 1000% కూడా కళ్యాణ్ గారు ఓప్స్ అయింది. ఇంతమంది అభిమానులు సంపాదించుకొని, ఇంతమంది క్రేజ్ సంపాదించుకొని, రాజకీయాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడంటే ఆయన భవిష్యత్తులో ఎక్కడి వరకు వెళ్తాడో కూడా తెలదు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఆల్రెడీ వారం రోజుల నుంచి మొదలైంది. మాకు అన్ని పండుగలు ముందుగానే వచ్చినాయి. దశమి, దీపావళి, సంక్రాంతి వచ్చినట్టుగా ఉంది. మోదీ గారంతటి వారే ప్రభంజనాన్ని ఆపలేరని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగా మన కళ్యాణ్ గారు కూడా అది నిజం చేస్తూ అన్ని వర్గాల నుంచి ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఈరోజు అమలాపురం అడ్డా పవన్ కళ్యాణ్ది అన్నది అందరికీ తెలుసు. కోనసీమ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్న ప్లేస్ అది. రేపు మా పవన్ కళ్యాణ్ ఓజీ ప్రభంజనం స్టార్ట్ అవుతుంది రేపు. ఇది చాలా సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలని చెప్పేసి ఈ రోజు నుంచి సెలబ్రేషన్స్ సాయంత్రం 6 గంటల నుంచి కూడా మన థియేటర్లో డీజే, బాణసంచా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మేమే కంట్రోల్ చేయలేకపోతున్నాం జనాన్ని, ఎందుకంటే మాది పక్కనున్న రెస్టారెంటే. ఇంకా ఫ్యాన్స్ ప్రభంజనాన్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంతలా ఉంది. మాకు ఆనందంతో ఏం మాట్లాడాలో కూడా రావటం లేదు, అంత ఇదిగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఓజీ. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ సినిమా యువతలో కానీ మరి మహిళా యువతలో కానీ ఉర్రూలగించే వాతావరణం.
కోనసీమ వ్యాప్తంగా ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ అమలాపురంలో రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ దగ్గరగా వారం రోజులు సుమారు నుంచి ఒక పండగ వాతావరణం ఇక్కడ కల్పించే వాతావరణం జరుగుతుంది, కనిపిస్తుంది. ఈ సినిమా మీద మరి చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిజంగా ఈ సినిమాలో కానీ ఇంతకు ముందు రిలీజ్ అయిన వీరమల్లులో కానీ ఆయన పెట్టిన ఎఫెక్టు, ఒక పక్కన రాజకీయాలు, ఓ పక్కన సినిమాల మీద పెట్టిన ఎఫెక్టు నిజంగా ఎవరో కని విని వెరగంది. ఒక పక్కన రాజకీయాల మీద స్టేట్లో ఒక దుర్మార్గమైన పాలన జరుగుతున్న టైంలో ఆ పాలనని అంతమొందించే దిశగా ఆలోచిస్తూ ఇక్కడ సినిమాలను కూడా సక్సెస్ఫుల్గా నిర్మాతకు న్యాయం జరగాలి, ప్రజల్ని నన్ను నమ్ముకున్న నా ఫ్యాన్స్ని ఉత్సాహపరచాలి అనే దిశగా రెండేపులు ఆలోచిస్తూ ఆయన చేయటం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఈ ఓజీ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయని రాబోయే రోజు రేపు రిలీజ్ అయిన తర్వాత మరి ప్రపంచవ్యాప్తంగా యువతని ఆనందపరిచే దిశగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో రాజకీయంగా కానీ సినిమా రంగంలో కానీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చే దిశగా యువతంతా కూడా వాళ్ళ ప్రవర్తన విధానం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీరు చెడు పనులు చేస్తుంటే వీళ్ళ నా వాళ్ళు కాదు, వీళ్ళ నాకు వద్దు అని ఆయన చెప్తున్నాడు అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడో మంచి కోరుకుంటున్నాడు. ఆయన సామాన్యుల్ని మనకు సేవ చేసే భాగ్యం ఉంది, సేవ చేయాలి. సామాన్యుల్ని ఆదుకునే భాగ్యం మన దగ్గర ఉంది, అది మనం చేయాలి. అంతే తప్ప ప్రజల్ని భయభ్రాంతులు చేసే దిశగా మనం ఉండకూడదు అని ఆయన సంకల్పం. మీరు అటువంటి పనులు ఏమీ చేయకండి. రేపు సైలెన్సర్లు ఇప్పడం కానీ ప్రజలను భయభ్రాంతులు చేయడం కానీ చేస్తే అది పవన్ కళ్యాణ్కి నచ్చదు. వాళ్ళు కాదని క్లియర్గా చెప్పేస్తున్నాడు ఆయన. అలా మనం అభిమానించే నటుడి చేత అలా మనం చెప్పించుకోవడం ఎంతవరకు సబు అన్నది మీరు ఆలోచించాలని చెప్పేసి ఆయన చేత మన్నలు పొందాలి. పవన్ కళ్యాణ్ గారు యువత అంటే ఆదర్శం. నిన్న కాక మొన్న అసెంబ్లీలో మరి డిప్యూటీ స్పీకర్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు పిలిపిస్తే ప్లాస్టిక్ అన్నది ఆంధ్రప్రదేశ్లో కనిపించదో, దేశంలోనే కనిపించదో అని ఒక డిప్యూటీ స్పీకరు మాట్లాడాడంటే మరి పవన్ కళ్యాణ్ గారికి యువతలో ఉన్న బ్రాండు ఏంటన్నది మీరు గమనించాలి. దాన్ని బట్టి ఆయన ఇమేజ్ని మనం పెంచే దిశగా అడుగులే వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశంలో మాకు కూడా ఆ మహానటుడు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అవకాశం, మరి రాజకీయ ఉద్దండు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని తిప్పి ఈ పార్టీ నిజంగా ఆయన ఒక తణుకు మీటింగ్లో ఒక సంచలనమైన ప్రకటన చేశాడు. ఈ దుర్మార్గమైన పాలనని అంత వందించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు, కబడ్దార్ అని ఒక సంచలనమైన ప్రకటన చేశాడు. నిజంగా 2 సార్లు రాజకీయంగా ఓడిపోయి మళ్ళీ ఇలాంటి ప్రకటన చేయాలంటే దమ్ము ఖర్చు ఉండాలి, అది పవన్ కళ్యాణ్ ఒక్కడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలి, సామాన్య ప్రజలు అంకుని చేర్చుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారో స్వచ్ఛమైన పాలన రేపు రాబోయే రోజులు ఇవ్వాలి అంటే పవన్ కళ్యాణే ఇవ్వగలుగుతాడని చెప్పేసి నమ్మకం ప్రజల్లో కల్పించాడు. 1 సంవత్సరంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఎటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేశాడు అన్నది ఒక్కసారి గమనించండి. ఇలాంటి వాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒక రకంగా ఉంటుందో ఒక్కసారి అందరినీ గమనించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి ఆయన్ని మనం అందరం కూడా మరి శుభాకాంక్షలు ఇచ్చి రేపు సినిమాని సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రిలీజ్ అవుతున్న మన ఓజీ సినిమాకి మంచి రిజల్ట్ రావాలని శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమలాపురం నుంచి మన కలవకల తాతాజీ గారు మన అందరికీ మంచి సూచన ఇచ్చారు. సైలెన్సర్లు పేయకుండా చాలా ఆనందంగా ఈ సినిమా చూడాలని మనందరం రేపు కళ్యాణ్ గారి సినిమాకి ఓజీ ఉన్న హైప్ ఇటువంటిది కాదు. అలాగే ఆర్డిఎస్ ప్రసాద్ గారు ఇక్కడ ఫస్ట్ పాట పెట్టడం జరిగింది, ఫస్ట్ టికెట్ అది 60,000కి జరిగింది. దీన్ని ఇక్కడ మాకు దసరా ఉత్సవాల్లో 7 ఊరేగింపులు జరుగుతాయి, 7 ఊరేగింపులకి కూడా దాన్ని డివైడ్ చేసి ఇస్తానని ప్రకటించారు అందరికీ. ఈ సినిమా బాగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇదంతా మాకు అంతా ఆర్డిఎస్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా.
ఎలా ఉండబోతుంది సినిమా, ఎలా ఉంటుంది? అసలు ఇంక టాప్ సూపర్ అని ఇంకా అమలాపురం అనేది ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారిది. ఇంకా అమలాపురం అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించింది ఏదైనా సరే ఇలా వారు వన్ సైడ్. ఇంకా ఇప్పుడు అన్ని సిటీస్లో సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, దాని మించి ఉంటుంది ఈరోజు. ఈసారి అయితే పక్కా ఉంటుందండి. ఈసారి అమలాపురం 100% ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఈరోజు? అసలు వారు వన్ సైడ్ ఇంక ఈసారి సెలబ్రేషన్స్ టాప్ అని ఇంకా మేమే ఇప్పుడు ఈ క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి అనేది దాని గురించి నేను ఆలోచిస్తున్నాం. ఈ థియేటర్ కొంచెం చిన్నదాని మీద మేము కొంచెం ఇది ఫస్ట్ కొండ అయితే ఇప్పుడు ఈ డీజే అనేది ప్లాన్ చేసింది కూడా ఈ సినిమా హైప్ గురించి ఫస్ట్ టైం తీసుకురావాలని చెప్పేసి అని అన్నయ్య అని చెప్పాడు. తీసుకొచ్చాం ఖచ్చితంగా. దానికి ఈ సెటప్ ఇదంతా కూడా మొత్తం అంతా కూడా సెట్ చేశారు. ఇప్పుడు ఈ సాయంత్రం అనేది కంట్రోల్ అంతా ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఎంతమంది రావచ్చు? వస్తారండి ఇంచుమించు. ఇప్పుడు మనకు పడి 7 స్క్రీన్లు పడుతున్నాయి. ఇంచుమించు మనం అనుకున్న టైమింగ్ 6 నుంచి 9 గంటల వరకు పెట్టుకున్నాం. జస్ట్ 9 వరకు 10 o'clock షో కాబట్టి మ్యాక్సిమం 7 థియేటర్ల జనం కూడా ఎక్కడ ఉంటారని మా అంచనా. సరిపోద్ది మరి ప్లేస్ సరిపోకపోయినా సంబరం అంటే ఇంకా అలాగే ఉంటుంది కదా, సంబరాల జాతరలు అలాగే ఉంటాయి. ఏ థియేటర్లో కూడా ఫుల్ అయిపోయినాయి. అసలు ఏవి కూడా ఖాళీ లేవు. టికెట్ల గురించి అంతా తొక్కపాతల కింద ఉన్నాయి. నెక్స్ట్ షో కూడా ఫుల్ అయిపోయినాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.